హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మన ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ శారీ తోటి ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాం విత్ వేస్కోట్ మోడల్ అన్నట్టు. నేను స్టిచ్చింగ్ మధ్య మధ్యలో చూపించిన చిన్న చిన్న టిప్స్ అయినా షార్ట్స్ అయినా చూపిస్తాను, కానీ కట్టింగ్ అయితే క్లియర్గా మొత్తము వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇది మన ఛానల్లో పెట్టకుండా నేను నెక్స్ట్ ఇంకో ఛానల్ ఉందని చెప్పిన చూడు, దాంట్లో పెడతా. ఎవరన్నా కామెంట్ చేస్తే షార్ట్ పెడతాను, మీకు ఎవరైనా కామెంట్ చేస్తే దీంట్లో లింక్ పెడతాను, చూసేయండి. ఓకే, చూసే ముందు నార్మల్గా ఇందులో కూడా పెట్టవచ్చు, కానీ వ్యూస్ వస్తలేదు. సరేలే మీకోసం అన్న ఒకసారి పెడతానులే, వ్యూస్ రాకున్నా కానీ. నెక్స్ట్ మీకేమన్నా ఇంకా ఫ్రాక్ కుట్టేటప్పుడు ఏమన్నా డౌట్స్ వచ్చినా కానీ నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలామంది ఫ్రాక్ పెట్టమని అడుగుతున్నారు, కానీ ఎందుకో నాకు వ్యూ వెళ్ళది అని చెప్పేసి పెట్టాలనిపించట్లేదు. ఓకే, మనము నేనైతే ఇలాంటి శారీ అయితే తీసుకున్నాను, చూడండి. ఇది శారీ. ఈ శారీకి ఇది పళ్ళు వచ్చింది. నేనైతే పళ్ళు తీసేసిన, దీంట్లోకి వెళ్ళి పళ్ళు తీసి దీన్ని వేసుకోట్లాకూడదాం. పళ్ళు అయినా సరే, దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయినా సరే చూసి సరిపోయేటంత తీసుకొని వేసుకొట్టు కుడతాము. అది మోడల్ అయితే నేను చూపిస్తాను, ఒకసారి ఫోటో పెడతా మధ్యలో. నేను అయితే నెక్స్ట్ తీసేసి ఈ మొత్తం శారీ మొత్తం పైన బాడీ ప్లస్ కింద గేరా అంటే కుచ్చులు పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకొని, అంబ్రిల్లా కాదు, ఎందుకంటే బాడీ మన బార్డర్ వచ్చింది కాబట్టి మనం అంబ్రిల్లా స్టిచ్ చేసుకుంటే బాగుండదు. ఓకే, ఇగో ఇలా ఉంది కదా, ఇదిగోండి ఇలాగా. అంటే బార్డర్ వచ్చి పైన విత్ చిన్న బార్డర్ ఇచ్చిండండి. మన లక్కు చిన్న బార్డర్ రావడం వల్ల ఇంకా మాకు ఈ హైటే సరిపోతుంది. ఈ హైట్ ప్రకారం ఈ బార్డర్ అయితే తీసేయాలి. బార్డర్ తీసేసి ప్లస్ మళ్ళీ దీంట్లోనే బాడీకి తీసుకోవాలి కాబట్టి నేనేమో కిందికి ఇలాంటి క్రేప్ క్లాత్ వేసుకుంటున్నాను. క్రేప్ ఇది ఎంత 2 మీటర్స్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనం కుచ్చులు పెట్టి కుట్టుకోవద్దు కింద ఫ్రాక్కి. మనం ఇది కుచ్చులు పెట్టినప్పుడు ఇది కుచ్చులు పెట్టడం వల్ల పిల్లలు ఈ మధ్య లావు వచ్చేస్తుంది, ఎత్తుగా లేస్తుంది అని వేసుకోవట్లేదు. ఇది 6 పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ 6 పీసెస్ కట్ చేసే వీడియో చాలాసార్లు పెట్టినా, అయినా నేను సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు. ఇది లోపల లైనింగ్, ఇంకా కాటన్ ఏం వేయలే. ఎందుకంటే మనం ఇంత వేసినా కానీ లోపల పిల్లలు ఎగ్గీలు వేసుకోకుండా మాత్రం ఫ్రాక్ వేసుకోరు కాబట్టి అతుక్కోదని నేను మళ్ళీ కాటన్ వేయట్లేదు. పైన బాడీకి మాత్రం ఇక కాటన్ తీసుకున్నాను. ఈ కాటన్ 1 మీటర్ ఆర్ 80 సెంటీమీటర్ మీ పాప సైజు తీసుకోండి. ఓకే, నేను ఈ సైజులు ఈ నోట్స్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఇదిగోండి నోట్స్ క్లియర్గా మీకు చూసుకోండి ఒకసారి క్లారిటీగా. ఈ హైటు ఈ లెంత్ ప్రకారంగా ఈ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా నేను ఇప్పుడు ఫ్రాక్ కట్ చేస్తున్నాను. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అంచులు ఒకవైపు ఫోల్డ్ చేసుకొని మనం రైట్ సైడ్ కింది భాగం పెట్టుకొని, ఒకవేళ మీకు చిన్న పిల్లలైతే మనం ఇది సరిపోతుంది డబుల్ అంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి. సరిపోదు కాబట్టి మనకు 38 మనకు అసలు 36 మొత్తం టోటల్ సైజు. దాన్ని 4 వేసుకోవడం వల్ల 9 వచ్చేసింది. కాబట్టి ఇలా పెట్టుకుంటే మనకు 9 సరిపోదు కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవట్లేదు, చూడండి. అందుకే నేను ఇలా డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాను. అంటే ముందు భాగం వెనక భాగం, దీన్నే డబుల్. మళ్ళీ హైట్ కూడా సరిపోతుందా అన్నప్పుడు సరిపోకపోతే క్లాత్ ఎక్కువ తీసుకోవాలని చెప్తాను నేను. ఇది సరిపోతుంది. మనకు హైట్ వచ్చేసి 13 ఇంచెస్. 13 అంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచు కుట్లకు పెట్టేసుకుందాం ఎక్స్ట్రా, అంతే. 14 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, ఇక్కడ కరెక్ట్ కనబడుతుందా? ఇవన్నీ చూడండి, మనకి ఇది నీట్గా లేదు కాబట్టి ఒకసారి నీట్గా కట్ చేసుకుందాం, ఒకసారి ఖర్చు ఉంచుకుందాం. ఇది నీట్గా తీసేద్దాం. ఫస్ట్ ఏదైనా ఫస్ట్ వేస్తేనే మంచిగా మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కావడం అనేది ఉండదు. ఫస్ట్ మంచిగా నీట్గా వేసేసుకోవాలి. ఇది నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు ఉంచుకున్నాం కదా, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనకు 13. ఇగో ఖర్చు వదిలిపెట్టి నేను 13 ఇంచెస్ పెట్టేసిన. ఇక్కడ నుంచి 13 ఇక్కడ ఎగ్జాక్ట్ పెట్టి ఇక్కడ కుట్టుకు పెడతా. మొత్తం కలిపి 14 ఇంచెస్ పెట్టేస్తున్నాను. 13.5 ఇంచెస్ పెట్టేసిన, చాలు. ఎక్స్ట్రా ఏమొద్దు ఇంకా మనకు.
క్లాత్ ఎప్పుడు ఇక్కడ మిగిలిచ్చద్దు, ఇక్కడ మిగిలిచ్చాలి, మనకు దేనికైనా సేఫ్ అవుతుంది. ఇప్పుడు నేను కొంచెమే మిగిలింది కాబట్టి మీకు ఇక్కడ తక్కువ మిగిలింది, ఎక్కువ మిగిలితే ఇక్కడ హ్యాండ్స్ అన్నా దేనికన్నా వస్తుండే డబుల్ ఫోల్డింగ్ ఉండడం వల్ల. ఈ ఫోల్డింగ్ క్లాత్స్ ఫోల్డింగ్ చేసి సేవ్ చేయడం కూడా మనకు ఇంపార్టెంట్. ఈ ఓపెన్ ఉన్న సైడ్ కంపల్సరీ కింది భాగం పెట్టుకుంటే మనకు మీ సైడ్ మిగులుతుంది, ఎందుకంటే ఇక్కడ చంక భాగం తీస్తాం కాబట్టి క్లాత్ ఇక్కడ ఎక్కువ మిగులుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నడుం సైజ్ చూసుకుందాం. నడుం సైజ్ వచ్చేసి 36 34 నడు 32ను బై 32కి బై 4 చేద్దాం. ఎంత అవుతుంది? 8కు 32 బై 4 చేస్తే 32 8 అవుతుందా? 16 8 నాలేనా 8 32 అయింది. 32 కదా, 32కు 8కి 1 ఇంచు డాట్స్ పెట్టుకోవాలి, అంతేనా? ఎగ్జాక్ట్గా 9 అన్నట్టు. మళ్ళీ ప్లస్ ఖర్చుకు 2 ఇంచ్ ఇలా మనము మెజర్ చేసుకోవాలి మనమే, లేకపోతే ఇది కన్ఫ్యూజ్ అయినాం అనుకో ఇక్కడ కుట్లకు తక్కువ అయిపోతుంది. సరే నీ ఫ్రాక్ కదా 2 ఇంచులు ఖర్చు వద్దులే మాకు 1.5 అంటే 1.5 పెట్టేసుకో, అది ఎక్కువైనా తక్కువైనా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకు చెస్ట్ సైజు. చెస్ట్ సైజ్ ఎంత వచ్చింది? వేస్ట్ సైజ్ వచ్చింది. చెస్ట్ సైజ్ వచ్చేసి 34 వచ్చింది. చెస్ట్ ఇదే వేస్ట్. చెస్ట్ సైజు చెస్ట్ ఎంత? 34. 34ని బై 4 అయ్యి ఇప్పుడు 8.5 వచ్చింది. 8.5ని మనము ఇక్కడ 8.5 పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ వచ్చిన డాట్కి వచ్చింది కాబట్టి మనం 9 పెట్టుకుందాం, ఓకేనా? 9 పెట్టేసుకొని ఈ 9 ఈ మార్కు ఈ 9 మార్కు ఇలా మనం 9 అన్నీ కలిపేసుకో. మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు నేను ఏం చేయాలో చెప్తా. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు మనం నెక్కుని డిసైడ్ చేసుకోవాలి. షోల్డర్ కొలిస్తే వాళ్ళది 15 ఉంది, కానీ మనం నెక్కుని డిసైడ్ చేసుకోవాలి. డీప్ నెక్క, షార్ట్ నెక్క, ఏ నెక్ నీకు ఏ నెక్ కావాలో చెప్పు నాకు, ఆ నెక్ ప్రకారంగా నేను షోల్డర్ చెప్తా. ముందు వెనక డీపు, వెనక కూడా డీపు కదా, డీప్ తీద్దాం. ముందు 6 ఇంచెస్ 5 ఇంచెస్ ఇలా రాసుకున్నాం. నెక్కులు కూడా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ 5.5, బ్యాక్ నెక్ ఇక్కడ రాయలేము, బ్యాక్ నెక్ 8 తీద్దాం, ఓకే కదా? ఫ్రంట్ అప్పుడు డీప్ తీసినప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? షోల్డరు డీప్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మనం 5.5 6 చాలు ఫ్రాక్లకి. మన బ్లౌజ్ లాగానే ఇది కూడా ఎక్కువ పెట్టొద్దు, 5.5 6 పెడదాం. లేకుంటే 6 పెట్టేసి ఎగ్జాక్ట్గా నేను చేసేస్తాను. 6 పెట్టినప్పుడు మనం ఆమ్ డౌన్ ఎంత పెడతాం? 6 పెడతాం. ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా చూపిస్తాను. ఆమ్ డౌన్కు ఈ 6 ఇంచెస్ పెట్టిన దీనికి కలుస్తుందా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ 1.5 పెట్టేద్దాము. ఫ్రాక్కు 1.5 డీప్ పెట్టినప్పుడు 1.5 పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం ఈ ఆమ్ రౌండ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అమ్మా? ఇది ఆమ్ రౌండ్ మొత్తం 12.5, 16.5 పైనది 16.5 అంటే 8.5 వచ్చిందా లేదా చూసుకుందాం. రాకపోతే మనం ఇప్పుడు చేంజ్ చేయాలి. ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. రాకపోతే మనం ఇది దీనికి జరపాలి ఇలాగా, అంతే. ఇగో ఇలా జరిపితే నాకు ఎక్కువైపోతుంది కాబట్టి 8.5 వచ్చేస్తుంది. మనం కుట్టేసరికి ఇంకా లోపలికి వచ్చేస్తుంది కాబట్టి కరెక్ట్ వచ్చేస్తుంది. మనం ఇది కట్ చేస్తాం, ఇది కుడతాం కదా, కరెక్ట్ వచ్చేస్తుంది. అంటే మన చెస్ట్ పాయింట్ 6 పెట్టినప్పుడు కరెక్ట్ వచ్చింది అనడానికి కరెక్ట్ అన్నట్టు. మనకు ఒక పాయింట్ తగ్గించిన నేను లోపలికి. ఇది 6 పాయింట్, ఇది 6 పాయింట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసింది. దీంతో మళ్ళీ 2 ఇంచెస్ ఈ ఖర్చుది ఈ లైన్ దీనికి కలిపేసుకోవాలి. కలిపేసి
నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉంచాలి, నెక్ ఎంత ఉంచాలి, మనం దీంట్లో డివైడ్ చేసుకోవాలి. షోల్డర్ ఎక్కువ తొడిగే వాళ్ళకి, తక్కువ తొడిగినా ఎక్కువ తక్కువ వాళ్ళకి ఇది 3 పెట్టుకోకుండా ఇది 2.5 పెట్టుకొని ఇది 3.5 పెట్టుకుందాం. డీప్ నెక్ కాబట్టి ఇది తక్కువ తీసుకోవాలి, ఎక్కువ నార్మల్ నెక్ అయితే ఇది ఎక్కువ తీసుకొని ఇది తక్కువ తీసుకోవచ్చు. ఇది 2.5 తీసిన, అంటే ఇది 3.5, ఇది 2.5. ఇప్పుడు ఫ్రంట్ కొంచెం పైకి పెట్టుకొని బ్యాక్ డీప్ పెట్టుకుని అంతే తీసుకోవాలి. ఇంకా ఒకవేళ పడిపోతుంది అనుకుంటే నువ్వు ఇది తగ్గించు ఫీట్, కానీ నువ్వు ఇవేవి తగ్గించకు, ఇట్లా తగ్గించుడు ఇట్లా తగ్గించకు, ఇది తగ్గించు కావాలంటే. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత తీసుకుందాం అనుకున్నాం, 5.5, 5.5కి మార్క్ చేసుకొని మనం అందులో ఏ డిజైన్ పెట్టుకుంటామో ఆ డిజైన్ అలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో మనం చేసేది ఏం పాయింట్ అంటే ఈ ప్లేస్ నుంచి మనం ఈ చెస్ట్ పాయింట్ మనకి నార్మల్గా ఫ్రాక్స్ ఎంత ఉంటుందో వాళ్ళ ప్రకారంగా ఒక 4 ఇంచులకు డాట్ వేసుకుంటాం కదా. డాట్ వేసుకొని డాట్ది 4 ఇంచుకు డాటు పొడవు కూడా వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్ నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. చాలామంది తప్పు వేసి ఫ్రాక్ అయితే ఈ కిందికి సాగినట్టు అవుతుంది. చాలామంది ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఈ క్రాస్ తీయకపోతే ఫ్రాక్ అస్సలు కుదరదు, కింద అది ఫిట్టింగ్ రాదు, మన బోటిక్ మోడల్ రాదన్నట్టు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అంటే నార్మల్ దీనికి కుచ్చులు పెట్టేదానికైనా అదే అంబ్రిల్లా అయినా ఫ్రాక్ అయినా ఈ క్రాస్ తీయాల్సిందే కంపల్సరీ. అప్పుడు కూడా తీసినాం, కరెక్ట్గా తీస్తేనే కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా మన బాడీ కటింగ్ అయితే అయిపోయింది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 6 ఇంచెస్ పెట్టుకొని టోటల్గా వివరంగా చెప్తాను. దీన్ని పెట్టి మళ్ళీ నేను నెక్స్ట్ నార్మల్ క్లాత్ కట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒక్కటి చెప్పడం మర్చిపోయినాను. ఒకటి ఏంటంటే చాలామందికి ఇక్కడ చెస్ట్ లూజు, ఈ డాట్ తోటే మనకి ఇక్కడ సరిపోదు, ఫిట్టింగ్ రాదు. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇలాంటి స్కేల్ అయినా సరే మీరైనా సరే ఇలా అబ్జర్వ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే చాలామంది కట్ చేసేటప్పుడు ఇది తక్కువ కట్ చేయొద్దు, ఇది లోపలికి ఇట్లా పెట్టేసి ఇది బయటకు వచ్చే విధంగా చేయాలి. అంటే ఈ చెస్ట్ ఈడి కరెక్ట్ ఉంటుంది, ఇలాగొచ్చి మళ్ళీ ఇది ఈడనే కలవాలి. అంటే మనకి చెస్ట్ ప్లేస్లో ఇది ఓపెన్ అప్ అయ్యడం వల్ల మన ఫిట్టింగ్ అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంటుంది. మనకు వాళ్ళది చెస్ట్ పాయింట్ మీద మెజర్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్కి ఈ పాయింట్కు నాకు 1 ఇంచ్ తేడా వచ్చింది. 1 ఇంచ్ అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలనేదే కదా. టోటల్ మీద 1 ఇంచ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ తేడా, అంతే కదా. 1 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ తేడా, 1/2 ఇంచు ఇలా క్రాస్. అంటే ఈ స్కేలు, ఇలాంటి స్కేల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇలా 1/2 ఇంచ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కరెక్ట్ కలుస్తుంది, ఇక్కడ కరెక్ట్ కలుస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది, కరెక్ట్ వచ్చేస్తుంది. మీరు ఈ డాట్ పట్టుకోవడం వల్ల కూడా ఇక్కడ కూడా మనకు సెట్ అవుతుంది అన్నట్టు. ఇలా డ్రా చేసుకోండి. ఒకవేళ మీకు ఎవరిదైనా చెస్ట్ పట్టినట్టు అవుతుంది, ఎంత కుట్టినా మాకు ఫ్రాక్ కుదురుతలేదు ముందు భాగంలో అంటే ఇది ఒక పాయింట్ చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ నెక్ పెట్టుకునేటప్పుడు చాలామంది ఇది వేయరు, మళ్ళీ ఇది కిందికి డౌన్ చేసేయండి. డీప్ నెక్ పెట్టినప్పుడు కంపల్సరీ డౌన్ చేయండి, ఇలాగ క్రాస్లో ఇటు నెక్ సైడ్. ఇది డౌన్ చేయకుండా షోల్డర్ జారుతుంది అంటుండ్రు, డీప్ నెక్ పెట్టినప్పుడల్లా ఇదే పరిశాన్ అవుతుంది అనుకోకండి, ఇలా డీప్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇంకా.